అలాగే జవాబు తీయండి కొట్టే లేస్ కట్టిన సుఖం లేదురా. ముందు మెడిసిన్ రిలీజ్ అయింది టాబ్లెట్ అదండి చూసారు కదా, ఒక గేమ్లో ఉన్న రసవత్తరమైన ఘట్టాలంటే ఇలా ఉంటాయన్నమాట. అంటే అందం అంటాను అంటాను చూసారా, అదే అంటే మనకి ఒక వయసు పెరిగే కొద్ది బాల్యం లేదు, వృద్ధాప్యం లేదండి. ఏ వయసుకు తగ్గట్టుగా ఆ వయసుకు బరువు బాధ్యతలు అన్నీ ఉంటూ ఉంటాయి. ఇప్పుడు ఎల్కేజీ స్టూడెంట్కి కూడా ఎగ్జామ్ వచ్చిందంటే అడిగదో టెన్షన్, అన్ని టెన్షన్లు. ఇప్పుడు తర్వాత పీజీకి వెళ్తాం, లేకపోతే తర్వాత ఉద్యోగానికి వెళ్తాం, దేనికి వెళ్ళినా ఫైనల్గా ఇప్పుడు ఉండే టెన్షన్లే. కానీ ఎన్ని ఒత్తిళ్ళు ఉన్నా ఏమున్నా కాస్త ఉదయం టైంలో కానీ ఈవినింగ్ కానీ మీ షిఫ్ట్ని బట్టి మీ వ్యాపార కాలానుగుణంగా ఎప్పుడు వీలైతే అప్పుడు 1 గంట ఇలా కానీ ఆరు బయటకు వచ్చి వాకింగ్ గానో జాగింగ్ గానో ఏదోటి మీకు నచ్చింది చూసుకుంటూ చేసుకుంటూ ఉంటే ఎంత ఎంజాయ్ చేశారు చూసారు వాళ్ళంతా. అందులో వీళ్ళంతా పోరంలోకలు తిరిగే వాళ్ళు ఎవరు కాదండి. అందులో వ్యాపారస్తులు ఉన్నారు, ఒక గ్రూప్ 1 ఎంప్లాయీ ఉన్నాడు, డాక్టర్ గారు ఉన్నారు, పోలీసు ఎస్ఐ గారు ఉన్నారు, స్టూడెంట్లు ఉన్నారు, అలాగే రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు. కానీ ఎంత లీనమైపోయారు చూసారా ఒక గేమ్లో. అది మీరు ఉండేది వీళ్ళు వాలీబాల్ ఆడారు కాదంటలేదు, చాలా షటిల్ పెట్టుకోండి, లేకపోతే ఇంకోటి ఏదైనా పెట్టుకోండి, క్రికెట్ పెట్టుకోండి, మీకు నచ్చిన గేమ్ ఏదైనా సరే. ఏది లేదు, సొంతంగా అథ్లెటిక్స్ అన్న ప్రాక్టీస్ చేస్తా అంటే ఓపెన్ ప్లేస్లోకి, బీచ్లోకి, లేకపోతే ఊరి చివరికి ఎక్కడికి వెళ్ళండి. ఏదైనా సరే బోర్డు ఉన్నాయండి. ఏమో ఉన్న జీవితం కాస్త మనం ఎంజాయ్ చేస్తూ పోతే రొటీన్గా ఇళ్ళ మధ్యన పొద్దున్నే లేచామా, వంట చేసామా, పిల్లలకి క్యారేజీ కట్టామా, ఉద్యోగం చేసామా, వచ్చామా, పడుకున్నామా, మధ్యలో బోర్డు ఉంటాయి. అంటే ఎవరి దగ్గర ఎంజాయ్ చేస్తాను అనుకోండి. అంటే నా వరకు నేను స్పందించింది ఇది కాబట్టి ఆ స్పందన మీ దృష్టికి తీసుకొస్తున్నాను, అంతేగాని మిమ్మల్ని ఎవరిని విమర్శిస్తలేదు, క్షమించండి. మరొకసారి హరహర మహాదేవ శంభో శంకర, ఓం నమ శివాయ, నమో నారాయణ నమః. నేను